హలో ఎవ్రీవన్, అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నా. So without any delay, let's get into the topic. 2022 సెప్టెంబర్లో యూఎస్ ఎన్విడియాకి సంబంధించిన జీపీయూస్ని చైనాకి ఎక్స్పోర్ట్ చేయడం ఆపేసింది. బట్ జాన్ 2025లో చైనాకు సంబంధించిన డీప్సీక్ ఏఐ అవే జీపీఎస్ని యూజ్ చేసి యూఎస్ అలాగే ఎన్విడియాకి రిటర్న్ షాక్ ఇచ్చింది. ఇదే కాకుండా చాట్జీపీటీ కన్నా 10 times తక్కువ కాస్ట్తో డీప్సీక్ ఏఐని ట్రైన్ చేసింది. డీప్సీక్ ఇచ్చిన షాక్కి 2025 జాన్లో ఎన్విడియా $600 బిలియన్ నష్టపోయింది. డీప్సీక్ ఏఐని అంత తక్కువ కాస్ట్లో ఎలా డిజైన్ చేయగలిగారు? ఎన్విడియా నష్టపోవడానికి డీప్సీక్కి లింక్ ఏంటి? డీప్సీక్ ఏఐ మోనోపోలీని ఎలా బ్రేక్ చేసింది? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోతో ఆన్సర్ వస్తుంది. సో లెట్స్ డైవ్ డీప్ ఇంటూ డీప్సీక్. చాట్జీపీటీ 4, ఎన్విడియా అండ్ డీప్సీక్ R1 మధ్య రిలేషన్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఎన్విడియా గురించి తెలుసుకోవాలి. ఎన్విడియా అనేది హై పర్ఫార్మింగ్ జీపీయూస్ని డిజైన్ చేస్తుంది. సో జీపీయూ స్టాండ్స్ ఫర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. వీటిని గేమింగ్, ఏఐ, సూపర్ కంప్యూటర్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ కంపెనీకి చెందిన జీపీయూస్ వన్ ఆఫ్ ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ జీపీయూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఏఐ మోడల్స్ ఈ కంపెనీకి చెందిన జీపీయూస్ని వాడతారు. లైక్ ఓపెన్ ఏఐ జీపీటీ మోడల్, గూగుల్ డీప్ ఏఐ, మెటా ఏఐ, మైక్రోసాఫ్ట్ ఏఐ, ఇంక్లూడింగ్ చాట్జీపీటీ 4 అండ్ డీప్సీక్. ఇలా చాలా ఏఐ కంపెనీస్ ఈ జీపీయూస్తోనే రన్ అవుతాయి. ఈ జీపీయూస్లో ఎక్కువ యూజ్ చేసేది ఎన్విడియా H100, ఎన్విడియా H800 అండ్ ఎన్విడియా A100. ఈ జీపీయూస్ హైలీ పర్ఫార్మెన్స్ అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్. వీటి కాస్ట్ వచ్చేసి లక్షల్లో ఉంటుంది. మరి ఒక ఏఐని ట్రైన్ చేయడానికి కొన్ని వేల జీపీయూస్ కావాలి. సో ఇలా ఎన్విడియా వరల్డ్ వైడ్గా పెద్ద పెద్ద కంపెనీస్కి జీపీయూస్ని సప్లై చేస్తుంది, ఎక్సెప్ట్ చైనా అండ్ రష్యా. 2022 సెప్టెంబర్లో కొన్ని సెక్యూరిటీస్ ఇష్యూస్ వల్ల యూఎస్ ఈ జీపీయూస్ని చైనాకి అలాగే రష్యాకి ఎక్స్పోర్ట్ చేయడం ఆపేసింది. మరి యూఎస్కి సంబంధించిన అంత పెద్ద జీపీయూ కంపెనీ అయిన ఎన్విడియా $600 బిలియన్ కోల్పోవడానికి చైనాకు సంబంధించిన డీప్సీక్ ఏఐ ఎలా కారణమయ్యింది? ఈ విషయం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం చాట్జీపీటీ 4 అలాగే డీప్సీక్ R1 వాటి యొక్క ఏఐని ఎలా ట్రైన్ చేశారో తెలుసుకోవాలి. చాట్జీపీటీ 4 ఈ ఏఐని ట్రైన్ చేయడానికి అప్రాక్సిమేట్గా 25,000 ఎన్విడియా A100 జీపీయూస్ని యూజ్ చేశారు. అలాగే దీన్ని ట్రైన్ చేయడానికి దాదాపుగా 90 to 100 days పట్టింది, అంటే 3 to 4 months సమయం పట్టింది. బట్ చాట్జీపీటీతో కంపేర్ చేస్తే డీప్సీక్ చాలా తక్కువ జీపీయూస్ అండ్ జస్ట్ 2 monthsలోనే ఈ ఏఐని ట్రైన్ చేసింది. సో ఇలా చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ రోజుల్లో, అలాగే తక్కువ జీపీయూస్తో ఏఐని ట్రైన్ చేసి ట్రెండింగ్లో ఉంది డీప్సీక్. తక్కువ జీపీయూస్ని అంత ఎఫిషియెంట్గా ఎలా యూజ్ చేయగలిగింది డీప్సీక్? సింపుల్గా చెప్పాలంటే డీప్సీక్ ట్రయల్స్లో ఒక కోడ్ని క్రాక్ చేసింది. అదేంటంటే స్మార్ట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్. ఇందులో గ్రేడియంట్ బేస్డ్ ఆప్టిమైజేషన్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, స్మార్ట్ హార్డ్వేర్ ఆప్టిమైజేషన్ ఎక్సెట్రా ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసి తక్కువ జీపీయూస్తోనే ఏఐని ట్రైన్ చేయగలిగింది డీప్సీక్. ఇప్పుడు డీప్సీక్ అనేది ఓపెన్ సోర్స్ కాబట్టి మనం దీన్ని డౌన్లోడ్ చేసి మాడిఫై చేసి రన్ చేయవచ్చు. అలాగే ఇది దీని ఓన్ సోర్స్ కోడ్ని కూడా పబ్లిక్కి అవైలబుల్గా ఉంచింది. అంటే ఈ సోర్స్ని యూజ్ చేసి వేరే కంట్రీస్ కూడా ఏఐని బిల్డ్ చేయవచ్చు. ఇలా తక్కువ జీపీయూస్తో ఏఐని ట్రైన్ చేస్తే జీపీయూస్ డిమాండ్ తగ్గుతుంది, అలాగే ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయరు. సో డీప్సీక్ ఇచ్చిన షాక్కి ఎన్విడియా $600 బిలియన్ కోల్పోయింది. ఇంకో విషయం ఏంటంటే తక్కువ కాస్ట్తో ఏఐని ట్రైన్ చేసి ఏఐ మోనోపోలీని బ్రేక్ చేసింది డీప్సీక్. చైనాకి జీపీయూస్ ఎక్స్పోర్ట్స్ లేనప్పటికీ ఈ జీపీయూస్ చైనా చేతిలోకి ఎలా వెళ్ళాయి? మనకు తెలుసు, చైనా బ్లాక్ మార్కెట్ ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్లో చాలా ఎక్స్పర్ట్. అంతేకాకుండా ఏ సమయంలో ఏ కంట్రీని ఎలా యూజ్ చేసుకోవాలో చైనాకి బాగా తెలుసు. అంటే మేబీ తైవాన్, సింగపూర్ కంట్రీస్ని థర్డ్ పార్టీగా యూజ్ చేసుకొని ఈ జీపీయూస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదా అదర్ కంట్రీస్లో లెఫ్ట్ ఓవర్ అయిన స్టాక్ని చైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇలా ఏదో విధంగా ఎన్విడియాకి సంబంధించిన జీపీయూస్ను తెచ్చుకొని తక్కువ కాస్ట్లోనే ఏఐని ట్రైన్ చేసి ట్రెండింగ్లో ఉంది డీప్సీక్. ఇక ఇండియా విషయానికి వస్తే డీప్సీక్ అండ్ చాట్జీపీటీని హయ్యర్ అఫీషియల్ ఆఫీసెస్లో యూజ్ చేయొద్దని చెప్పింది. ఎందుకంటే డేటాని థెఫ్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి.
సో ఇది ఎన్విడియాకి, చాట్ జీపీటీకి, డీప్ సీక్కి ఉన్న లింక్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి హెల్ప్ఫుల్ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.